ఒక్కసారిగా రాష్ట్రంలో ముఖ్యంగా జన సైనికుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారినట్టుగా కనిపిస్తా ఉంది. దేని గురించి మేడం? ఏంటి ఒకసారంటే 24 సీట్లు అనేప్పటికి అందరూ చాలా డీలా పడిపోయారు. డీలా అనేది సహజంగా రాజకీయానికి దూరంగా మనకు మనం ఊహించుకున్న ఊహలో బ్రతికితే డీలానే ఉంటదండి. వాస్తవాల్లో దిగి గ్రౌండ్‌లో పని చేస్తూ రియాలిటీని తెలుసుకుంటే మాత్రం కొంత ఊరట అనేది లభిస్తది. 24 సీట్లే ఫైనల్ కాదు. ఆల్రెడీ బీజేపీ కోసం కొంచెం పెండింగ్‌లో ఉంచారు గాబట్టి, బీజేపీ తోటి ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని టికెట్‌లొచ్చే అవకాశం ఉంది. అవి కూడా యాడ్ అవుతాయి. రెండో అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకొని వైసీపీని ఢీకొట్టగలిగే అన్ని సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులు లేకుండా, మళ్ళీ పక్క పార్టీలో వాళ్ళొచ్చి ఈ పార్టీలో కండువాలేయించుకొని వాళ్ళకి కండువాలేసి వాళ్ళ కోసం మనమే కష్టపడి ఫోకస్డ్‌గా ఇచ్చిన మన జెన్యూన్ క్యాండిడేట్‌లు మనం గెలిపించుకోలేక, వాళ్ళని వీళ్ళని అందరిని భుజానేసుకొని మొయ్యలేని భారంతో రేపొద్దున కొన్ని సీట్లు కోల్పోయి, ఆ సీట్లు కోల్పోవడం మూలంగా మన ఓట్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోయి, మళ్ళీ టీడీపీ ముందు మనం తక్కువగా ఉన్నామని నిరూపించే కన్నా కూడా, జెన్యూన్‌గా మన అభ్యర్థులకు టికెట్లిచ్చుకొని, గెలవగలిగే వాళ్ళు, అన్ని రకాలుగా సత్తా ఉన్న వాళ్ళకి టికెట్లిచ్చుకొని, అవి ఎన్ని సీట్లయినా సరే వాటన్నింటిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించుకుంటే, ఓటనేది కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోగలిగితే, బలంగా అసెంబ్లీలో మాకిచ్చిన సీట్లని గెలిచాము. ఇంత పర్సెంటేజ్‌తో మేము గెలిచాము కాబట్టి, మా పర్సెంటేజ్ ఇంతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మమ్మల్ని ఇంత అభిమానించారని జెప్పేసి, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు సీట్లెక్కువ కావాలి, తర్వాత ఓడిపోయి చతికిల పడాలి అని జెప్పేసి భావించే వాళ్ళెవరైనా ఉంటే, ఆళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టల. పవన్ కళ్యాణ్ గారు హ్మ్. క్లియర్‌గా మెట్టు బై మెట్టు ఎక్కుతూ ఇవాళ ఆ 25 మందిని అసెంబ్లీకి పంపించుకొని, వాళ్ళతో పాటు ఆయన కూడా బలమైన నాయకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రజల మన్ననలు పొంది, తర్వాత కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కూడా గ్రౌండ్‌లో క్యాడర్ పెంచుకునేలాగా రేపొద్దున అధికారంలో ఖచ్చితంగా మనదైన ముద్ర వేయాలి అని జెప్పేసి ఆయన బలంగా భావిస్తున్నాడు. ఓకే. ఆయన అర్థం చేసుకోలేని వాళ్ళు ఆగ్రహావేశాలకు లోనయ్యి ఇలా నిన్నటి నుంచి అసలు ఎంత స్థాయిలో మాట్లాడుతున్నారు అంటే కొంతమంది తిడుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది గందరగోళంగా మేము చెయ్యము అని జెప్పేసి అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి మనం పార్టీ జెండా పట్టుకున్నప్పుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ క్యాడర్ తూచా తప్పకుండా పాటిస్తున్నప్పుడు, ఒక్క పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్న క్యాడర్ మాత్రం ఎందుకు వీళ్ళని సాటిస్ఫై చేయమని చెప్పేసి ఆయన అడుగుతోంది. ఈ కష్టం ఆయనది, బాధ అయింది, అంటే బరువు మేడం ఆయనది. కానీ ఇప్పుడు జనసేన ఒకటే ఎందుకు అంటుందంటే, ఇప్పుడు మిగతా నాయకులు ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు హ్యాపీగా వాళ్ళ సీట్లు అనౌన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి ముందే వాళ్ళ ఛానెల్స్‌లో 118 సీట్లు పోటీ చేస్తున్నారు. జనసేన 25 అని చెప్పేసి క్లియర్‌గా వాళ్ళకి ఇంటిమేషన్స్ వెళ్ళిపోతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికొచ్చేపాటికి ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడితే, మీరు కొవ్వట్లు లేదంటే ఇంకొకటి మీరు నాకు అవసరం లేదు బయటికి పొండి అని చెప్పేసి డైరెక్ట్ గానే చెప్పేస్తుంటే, ఇప్పుడు ఎంతైనా సరే జనసేనని అంత తక్కువ స్థాయిలో చూడటానికైతే ఎవరు ఇష్టపడరు కదా మేడం. తక్కువ స్థాయిలో చూడడం ఇష్టపడకపోవడానికి అవన్నీ ఆ పరిస్థితులు కల్పించింది కూడా మనమే కదా! 2019 పరిస్థితి ఏంటి? ఆ తర్వాత ఇవాల్టి కూడా గ్రౌండ్ రియాలిటీ ఏంటని మనం మాట్లాడుకుంటే, నా నియోజకవర్గం లేదా మీ నియోజకవర్గం తీసుకోండి సపోజు. ఇప్పటి వరకు ఎంతమంది మీ ఏరియాలో ఉన్న నాయకులు గ్రౌండ్‌లో రియల్‌గా పనిచేశారు? సోషల్ మీడియాలోను 4 గ్రూపుల్లో 400 ఖర్చు పెట్టి 4 గ్రూపుల్లో చేయించడం కాకుండా జెన్యూన్‌గా 4 గ్రామాల్లో తిరిగి 4 గ్రామాల్లో బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలేసి బలమైన నాయకులను అక్కడ ఎవరిని ఎంపిక చేశారు? ఎంతమంది బలమైన వ్యక్తుల్ని ప్రభావితం చేసి పార్టీలోకి తేగలిగారు ఒకసారి చెప్పండి? అందరూ నాలాగో, మీలాగో పని చేసుకొని రోజువారీ పని చేసుకొని పవన్ కళ్యాణ్ గారి అభిమాన జెండా పట్టుకొని తిరిగేవాళ్ళే తప్ప, ఆర్థిక, సామాజిక బలాలున్న వాళ్ళు, రాజకీయంగా అనుభవం ఉన్నవాళ్ళు ఎంతమంది పార్టీలోకి మనం తీసుకొచ్చాం ఒకసారి ఆలోచించండి. ఇది జెన్యూన్ ప్రాక్టికల్‌గా మాట్లాడితే ఎవరికైనా బాధగానే ఉంటది. నాకు కూడా బాధే టికెట్లు నిన్నటి నుంచి ఆళ్ళు, ఈళ్ళు నన్నందరూ ప్రొవోక్ చేసి మాట్లాడుతుంటే, అసలింకా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి నాకొస్తున్న మెసేజ్‌లు, వీడియోలు, పోస్ట్‌లయితే నేను నిజంగా ఇప్పటికి కూడా స్టిల్ నా వాయిస్, నా ఫేస్ మీకు అర్థమై ఉండాలి. అంత ఆహ్, డైజెస్ట్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికి కూడా అదే వాస్తవం. నేను గ్రౌండ్‌లో దిగి పని చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు వాస్తవాలు. ఇప్పటికి మా ఏరియాలో బూత్ కమిటీలు లేవు. డివిజన్ కమిటీలు లేవు. గ్రామ కమిటీలు లేవు. ఇచ్చిన వాడు ఏవండి పని చేయనీయరు. ప్రోటోకాల్స్ అడ్డాలు దానికి మళ్ళీ పని చేయడానికే వచ్చేస్తాయి అన్ని అడ్డాలు.
కానీ ఇది పైదాకా వెళ్ళడానికి మధ్యలో ఎన్నో అవాంతరాలు. పైదాకా వెళ్ళదు. ఆయన ఒక్కడే ఈ పార్టీకి ఆర్థికంగా సంపాదించి పార్టీని నడిపి రాష్ట్ర ప్రజల్లో ఎవరికి ఎక్కడ సమస్య ఉందో వాళ్ళని ఎక్కడ ఏ డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసే ధ్యాసలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పార్టీ నిర్మాణం అనేది లేట్ జరిగింది. ఇప్పుడు నిర్మాణం చేస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ సమయం మించిపోతుంది. ఇప్పుడు మొదలు పెట్టినా అది అయ్యే పరిస్థితి లేదు. కానీ ఆల్రెడీ టీడీపీకి ఎస్టాబ్లిష్ నాయకత్వం అనేది గ్రౌండ్ లో ఉంది. కేవలం గోదావరి జిల్లాని బేస్ చేసుకుని టీడీపీ చచ్చిపోయిందని మీరు మాట్లాడడం తప్ప మా గ్రేటర్ రాయలసీమ వైపు రాయలసీమ వచ్చి చెప్పు మాట్లాడండి. ఇక్కడ జనసేన ఉందా లేదంటే టీడీపీ ఉందా అనేది మాకు అర్థం అవుతుంది విషయము. మేము పని చేయాలి అనుకున్నా సరే మాకు కొన్ని అడ్డంకులు ఉంటాయి. వీటన్నింటిని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఈసారి కొంత నాయకత్వాన్ని నేను అసెంబ్లీలో పెట్టాలి. ప్రజారాజ్యం అప్పటి నుంచి ఒక క్యాడర్ పోరాడుతూనే ఉంది తప్ప వాళ్ళకి ఇప్పటి వరకు రెస్ట్ లేదు. ఈసారి రెస్ట్ ఇవ్వాలి, ఆర్థికంగా బలాన్ని ఇవ్వాలి, సామాజికంగా రాజకీయంగా బలాన్ని ఇవ్వాలి. వాళ్ళ ద్వారా ఇంకొంతమందిని తీసుకొచ్చి మళ్ళీ నేను పార్టీని బలపరచాలి అని చెప్పేసి ఒక దూరదృష్టితోటి ఆయన ప్రణాళికబద్ధంగా వెళుతున్నప్పుడు ఒక ఎలక్షన్ కోసమో ఒక గెలుపు ఓటమి కోసం వచ్చినట్లుగా ఎందుకు ఆవేశానికి వెళుతున్నారు, ఎందుకు కళ్యాణ్ గారిని తిడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి. 25 ఏళ్ల ప్రస్థానాన్ని కళ్యాణ్ ఆయన గారిని ఎవరు చెప్పారు. తిట్టట్లేదు మేడం ఇక్కడ. భలే మేడం అంటే వాడండి బాబు. ముఖ్యంగా కళ్యాణ్ నిన్నటి నుంచి నా అనే బుర్ర మీకు వచ్చి పోతుంది. ఉండొచ్చు. కళ్యాణ్ గారిని తిడుతున్నారు నాకు ఫోన్ చేసి. ఆయన గురించి కాదు మేడం. అంటే టీడీపీ ఫస్ట్ నుంచి కూడా చాలా చిన్న చూపు చూస్తుందని అనుకోవాలి మేడం. అటు మొన్నటికి మొన్న ఎక్కడ రాజమండ్రికి సంబంధించి కందుల దుర్గేష్ గారు సీట్ అనౌన్స్ చేసుకుంటే అటు బొచ్చయ్య చౌదరి గారు ఆయన వచ్చి ఏమంటారు, డైరెక్ట్ గా బయటకు వచ్చి అసలు టీడీపీకి సంబంధించి మాకు అవసరం లేదు పొత్తు, అసలు మేమే అనౌన్స్ చేసుకుంటాం, మాకు బీజేపీ కూడా పని లేదు, బీజేపీ అసలు ఇక్కడ పార్టీయే లేదు అని చెప్పి బహారగట్టగానే బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు ఆయన. అంటే ఎందుకని మేడం? అంటే అలాంటప్పుడు అసలు టీడీపీని బతికించాలి. మీరు ఇందాక అన్నారు టీడీపీ చచ్చిపోయిందా లేదా అనేది పక్కన పెడితే టీడీపీ చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. కానీ 2019లో 23 సీట్లకే పరిమితం అయిపోయింది. అలాంటి 23 సీట్లు ఉన్న టీడీపీని 150 సీట్లకి ఎలా ఇస్తారు? వాళ్ళు నిజంగా అంత బలంగా ఉంటే 150 సీట్లు ఎందుకు గెలవలేదు అని. నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మనం ఒక డిబేట్ లో వాళ్ళతో పాటు ఒక సీట్ గురించి కూర్చుంటాం. సపోజ్ సీటు గురించి కూర్చున్నప్పుడు నీకాడ ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎంత పెట్టుకోగలరు, క్యాడర్ ఎంత ఉంది, బూత్ కమిటీలు ఎన్ని వేసావు, దీంట్లో మండల కమిటీలు ఎన్ని ఉన్నాయి, డివిజన్ కమిటీలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి కూర్చుంటారు. మన దగ్గర స్ట్రక్చర్ ఇప్పటి వరకు చాలా చోట్ల కంప్లీట్ అయిందా అండి? లేదండి, నిజంగా అవ్వలేదు. ఇప్పటికిప్పుడు చేసుకోగలమా? చేయలేరు. ఒకవేళ అంటే నేను అనేది అంటే పూర్తిగా 23 స్థానాలకే పరిమితం అయిపోవటానికి ఇంతే మన స్థాయి అని అనుకుంటున్నారా జనసేన పార్టీకి సంబంధించి? ఇంతే మన స్థాయి అనుకోవట్లేదండి. ఇంతే అభ్యర్థులు మన దగ్గర ప్రస్తుతానికి బలంగా ఉన్నారు. రాబోయే సీట్లకు కూడా తీసుకోవాలి. ఇంకా కొన్ని వస్తాయండి. ఇది ఫైనల్ కాదు. కాకపోతే కళ్యాణ్ గారు అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అన్నట్లుగా ఫస్ట్ నిన్న అట్లా చెప్పేశారు. అంటే జరిగేది ఇప్పుడే జరిగింది, తర్వాత కొంచెం వస్తే యాడ్ అయితే కొంత సంతృప్తిగా ఉంటారు అన్న భావన అయి ఉండొచ్చు మేబీ నాకు తెలిసి. కానీ తీసుకున్న టికెట్లు కొన్ని అయినా సరే బలంగా గెలిపించుకోగలగాలి. భారం ఎక్కువ తీసుకొని ఎత్తునేసుకుని మొయ్యలేక మళ్ళీ అటు ప్రభుత్వాన్ని స్థాపించుకోలేక ఇటు పొత్తులో ఉన్న పార్టీ దగ్గర కూడా మనం పట్టు నిలుపుకోలేకపోతే ప్రాబ్లం అయింది. కాబట్టి పర్సంటేజ్ ని పెంచుకోవాలి మెయిన్. అలాగే ఇచ్చిన అభ్యర్థులందరినీ గెలిపించి తీసుకెళ్లి అక్కడ పెట్టుకోవాలి. వీళ్ళ ద్వారానే రేపొద్దున రాష్ట్రంలో నా పార్టీ డెవలప్మెంట్ ఉండాలి, నాకు కార్డర్ ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ ఉండాలని భావించారు కాబట్టి ఆయన చేశారండి. అది ఇంకా కొన్ని సీట్లు అయితే వస్తాయి నాకు తెలిసినంత నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇదే ఫైనల్ అయితే కాదు.